పార్టీ ఫిరాయింపుల విషయంలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక విధంగా వ్యవహరిస్తుంది. తెలంగాణలో ఎమ్మెల్యేలు కానీ ఎంపీలను కానీ ఎమ్మెల్సీలను కానీ మూకుమ్మడిగా పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని కాలరాజి ప్రజల తీర్పును అగౌరవపరిచి ఈరోజు పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఏ రకంగా నవలపాలు చేసిందో గతంలో కేసీఆర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా చేసిన వ్యవహారం కానీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇప్పటికీ అసెంబ్లీ రికార్డుల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా రిజిస్టర్ ఉన్నాడు. ఆయన కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేస్తాడు. ఇంకో ఎమ్మెల్యే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అవుతాడు. వీరు ఏ రకంగా గతంలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వివరించిందో దానికి ఏమాత్రం తేడా లేదు. కేసీఆర్ ఏ రకంగా అప్పులు చేశాడు, ధనిక రాష్ట్రాన్ని ఈరోజు అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత కేసీఆర్కి దక్కుతుంది. ధనిక రాష్ట్రాన్ని ఈరోజు మరి ఏ రకంగా అప్పుల రాష్ట్రంగా కేసీఆర్ మార్చాడో ఈరోజు రేవంత్ రెడ్డి కూడా అదే విధంగా ఎవరు అప్పులు ఇస్తారా, ఏ సంస్థ ఇస్తుందో టాస్క్ ఫోర్స్ పెట్టి అప్పుల కోసం వేట చేస్తున్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రజలు ఏమైపోయినా పర్లేదు, తెలంగాణ రాష్ట్రం ఏమైపోయినా పర్లేదు, మా పార్టీ పరిపాలన ఉంటే చాలు, నా పరిపాలన ఉంటే చాలు అని కేసీఆర్ ఏ రకంగా వివరించాడో, తెలంగాణ రాష్ట్రాన్ని ఏ రకంగా అప్పుల రాష్ట్రంగా భ్రష్టు పట్టించాడో రేవంత్ రెడ్డి అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించేటువంటి చర్యలు చేస్తా ఉన్నాడు. తెలంగాణ పిల్లల భవిష్యత్ ఏమైపోయినా పర్లేదు, తెలంగాణ భవిష్యత్ ఏమైపోయినా పర్లేదు, నా భవిష్యత్తు బాగుంటే చాలు అని కేసీఆర్ ఆనాడు, రేవంత్ రెడ్డి ఈనాడు భావిస్తా ఉన్నారు. కాబట్టే ఈరోజు తెలంగాణ భవిష్యత్తు అంధకారంలో మారబోతా ఉంది. సుమారు 7.5 లక్షల కోట్లు ఆయన అప్పులు చేస్తే ఈ సంవత్సరంలో 80,000 కోట్ల అప్పులు మరి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చేశాడు. రైతులకు బీఆర్ఎస్ పార్టీ సంఖ్యలు వేస్తే నేను కేసీఆర్ కంటే తక్కువ తిన్నానని చెప్పి రేవంత్ రెడ్డి హయాంలో కూడా రైతులకు సంఖ్యలు వేశారు. ఆయన కాంట్రాక్టర్లను బెదిరించి కేసీఆర్ వేలాది కోట్ల రూపాయలు నష్టం కలిగిస్తే ఈయన వచ్చినటువంటి సంవత్సరం లోపల ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి కూడా వసూలు చేస్తా ఉన్నాడు. ఏ ఒక్క మాట మీద కేసీఆర్ నిలబడలేదు, ఈయన నిలబడలేదు. బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ కడతామని చెప్పి 2018లో హామీ ఇచ్చి 5 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి కేసీఆర్ మరి బయ్యారం ఎక్కడ పోయిందో, స్టీల్ ఫ్యాక్టరీ ఎక్కడ పోయిందో కేసీఆర్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినటువంటి సంవత్సరం లోపల అనేక రకాల అసమర్థ నిర్ణయాలు, తప్పుడు నిర్ణయాలు, అమలుకు నోచుకోనటువంటి నిర్ణయాలు
రేవంత్ రెడ్డి చేయడం జరిగింది. ఏ ఒక్క నిర్ణయాన్ని కూడా ఈరోజు రేవంత్ రెడ్డి కట్టుబడి లేడు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తానన్నటువంటి ముఖ్యమంత్రి సంవత్సరం పూర్తయినా ఏ ఒక్క గ్యారెంటీని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయనటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. దళితులకు 12 లక్షల రూపాయలు ప్రతి ఇంటికి ఇస్తామన్నాడు. ప్రతి సంవత్సరం 20,000 చొప్పున 5 సంవత్సరాల్లో బీసీలకు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామన్నాడు. నిరుద్యోగులకు 4,000 నిరుద్యోగ భృతి, మహిళలకు 2,500 ప్రతి నెలకి ఇస్తానన్నటువంటి వ్యక్తి ఏ ఒక్కటి కూడా ఈరోజు అమలు చేయలేదు. కొత్త పథకాలు దేవుడెరుగు, ఉన్న పథకాలు రాజశేఖర హయాంలో కావచ్చు, అంతకుముందు చంద్రబాబు హయాంలో కావచ్చు, ఉన్నటువంటి పథకాలు కూడా ఈరోజు మూలబడ్డాయి. ఆరోగ్యశ్రీ పథకం కావచ్చు, ఫీజుల రియంబర్స్మెంట్ కావచ్చు, పెన్షన్ స్కీమ్స్ కావచ్చు, ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, మైనార్టీ కార్పొరేషన్ నిధులు కావచ్చు, ఏ ఒక్కటి కూడా ఈరోజు తెలంగాణ అమలు జరగడం లేదు. రేవంత్ రెడ్డి గారు వాటి మీద దృష్టి పెట్టకుండా అల్లు అర్జున్ అరెస్ట్ చేద్దామా, దాని మీద ఒక సెన్సేషనల్ క్రియేట్ చేద్దామా, హైడ్రా తీసుకొచ్చి ఇల్లు కూలగొడదామా, మూసి సుందరీకరణ పేరుతో పేదల ఇళ్లలో పేదల కొంపలు కూల్చుదామా, దాంతో ఈరోజు సంవత్సరం పాటు కాలం గడిపాడు. నేను ఈరోజు అడుగుతా ఉన్నాను, ఈరోజు ఏం చెప్పారు హైడ్రా? మేము గతంలో కట్టిన ఇండ్లు కూల్చము, కొత్తగా కట్టేటువంటి ఇండ్లు మాత్రమే కూల్స్తామన్నాడు. నేను ఈరోజు రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నాను, ఇప్పటికే కూల్చిన ఇండ్ల సంగతి ఏంటి? వాళ్ళకి ఎవరు నష్టపరిహారం ఇస్తారు? గతంలో కట్టుకున్నటువంటి ఇండ్లు కూల్చనంటున్నావు కదా, ఇప్పటికే కూల్చావు కదా, వాటి సంగతి ఏంటి?